నమస్కారం ఫ్రెండ్స్. రేపు ఏప్రిల్ 3న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగబోయే సీఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ గురించి పూర్తి రియలిస్టిక్ అనాలిసిస్ ఇదే. ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఒకవైపు సీఎస్కే తమ మొదటి మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది, మరోవైపు పీబీకేఎస్ కంఫర్టబుల్గా గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. అంటే ఈ మ్యాచ్లో ప్రెజర్ మొత్తం సీఎస్కే మీదే ఉంది. ఒకవైపు థాలా లేకుండా సీఎస్కే, మరోవైపు ఫైనల్స్ హీరో పంజాబ్. ఇప్పుడు అసలు పోరు మొదలవుతోంది. మొదట రీసెంట్ ఫామ్ చూస్తే సీఎస్కే తమ మొదటి మ్యాచ్లో ఆర్ఆర్పై 127 ఆలౌట్ అయింది. ఇది చాలా పెద్ద షాక్. టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. పవర్ ప్లేలోనే కొలాప్స్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులకే అవుటయ్యాడు. సంజూ శాంసన్ కూడా 6 పరుగులతోనే అవుటయ్యాడు. మొత్తం టీం ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయింది. అయితే ఒక పాజిటివ్, జైమీ ఓవర్టన్ 43 పరుగులు చేసి కొంత ఫైట్ ఇచ్చాడు. బౌలింగ్లో అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసి కొంచెం హోప్ ఇచ్చాడు. కానీ ఓవరాల్ సీఎస్కే పర్ఫార్మెన్స్ పూర్తిగా డిసప్పాయింటింగ్. ఇప్పుడు పంజాబ్ విషయానికొస్తే వాళ్లు జీటీపై థ్రిల్లింగ్ మ్యాచ్ గెలిచారు. కూపర్ కొనలీ 72 నాటౌట్తో మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. 121/6 నుంచి మ్యాచ్ను ఫినిష్ చేయడం అతని కాన్ఫిడెన్స్ లెవెల్ చూపిస్తోంది. ప్రభ్సిమ్రన్ సింగ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. చాహల్ 2 వికెట్లు తీసి మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ ఇచ్చాడు. విజయ్ కుమార్ వైశక్ 3 వికెట్లు తీసి మ్యాచ్ను టర్న్ చేశాడు. అంటే పీబీకేఎస్ ప్రస్తుతం హై మొమెంటంలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో 10 కీలక విషయాలేమిటంటే, మొదటిగా ఎంఎస్ ధోనీ లేకపోవడం సీఎస్కేకి చాలా పెద్ద లోటు. ఫినిషింగ్ కంప్లీట్గా వీక్ అయింది. లీడర్షిప్ ప్రెషర్ మొత్తం రుతురాజ్ మీద పడింది. మిడిల్ ఆర్డర్లో లాస్ట్ 5 ఓవర్స్లో 50 రన్స్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. రెండవది, సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో కీలకం. గత మ్యాచ్లో ఫ్లాప్ అయ్యాడు, కానీ చెపాక్ స్పిన్ పిచ్ అతనికి సూట్ అవుతుంది. సెటిల్ అయితే 60-70 పరుగులు చేసే పొటెన్షియల్ ఉంది. మూడవది, కూపర్ కొనలీ ఫామ్. అతను మళ్లీ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. చెపాక్ స్లో పిచ్ అతనికి కొత్త ఛాలెంజ్. నాలుగవది, చెపాక్ పిచ్. ఇది పూర్తిగా స్పిన్ ప్యారడైజ్. యావరేజ్ స్కోర్ 165 నుంచి 175 మధ్య ఉంటుంది. బ్యాటింగ్ సెకండ్ చాలా కష్టమైపోతుంది. ఐదవది, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ ప్రెషర్. అతను ఫెయిల్ అయితే సీఎస్కే మళ్లీ కొలాప్స్ అయ్యే ఛాన్సుంది. ఆరవది, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ ఇష్యూ. హ్యాండ్ ఇంజురీ వల్ల పూర్తి ఫిట్గా లేకపోవచ్చు, కానీ కెప్టెన్గా కీలకం. ఏడవది, యుజ్వేంద్ర చాహల్. చెపాక్లో చాలా డేంజరస్. 3-4 వికెట్ తీసే అవకాశముంది. ఎనిమిదవది, నూర్ అహ్మద్. సీఎస్కే బిగ్గెస్ట్ వెపన్. మిడిల్ ఓవర్స్లో చోక్ చేస్తాడు. తొమ్మిదవది, అర్ష్దీప్ సింగ్. పవర్ ప్లేలో వికెట్లు తీస్తే సీఎస్కే కొలాప్స్ రిపీట్ అవుతుంది. పదవది, టాస్. ఇది మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. చెపాక్లో బ్యాటింగ్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడితే, చెపాక్ రెడ్ సాయిల్ పిచ్ స్పిన్కు హెవెన్ లాంటిది. బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్ సెకండ్ చాలా కష్టం. డ్యూ కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ. యావరేజ్ స్కోర్ 170 చుట్టూ ఉంటుంది. 180 పైగా స్కోర్ చేస్తే డిఫెండ్ చేసే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూస్తే సీఎస్కే ప్లేయింగ్ 11. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజూ శాంసన్ వికెట్ కీపర్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్, శివం డుబే, సర్ఫరాజ్ ఖాన్, రామకృష్ణ ఘోష్, జైమీ ఓవర్టన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ లేదా మ్యాట్ హెన్రీ, ఇంపాక్ట్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్. పీబీకేఎస్ ప్లేయింగ్ 11. ప్రభ్సిమ్రన్ సింగ్ వికెట్ కీపర్, ప్రియాంష్ ఆర్య, కూపర్ కొనలీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వైశక్, అర్ష్దీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్. ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూస్తే సంజూ శాంసన్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్. ఇది చాలా కీలకం. చాహల్ స్పిన్లో శాంసన్ స్ట్రగుల్ అవుతాడు. రెండో బ్యాటిల్ కొనలీ వర్సెస్ నూర్ అహ్మద్. మిస్టరీ స్పిన్ వర్సెస్ అగ్రెసివ్ బ్యాటింగ్. మూడవది, గైక్వాడ్ వర్సెస్ హర్ష్దీప్ సింగ్, పవర్ ప్లే స్వింగ్ బ్యాటిల్. నాలుగవది, శివం డూబే వర్సెస్ వైశక్, మిడిల్ ఓవర్స్లో కీలకం. ఐదవది, శ్రేయస్ అయ్యర్ వర్సెస్ చెపాక్ కండిషన్స్. ఇప్పుడు మ్యాచ్ సినాలియోస్ చూస్తే సీఎస్కే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 165 నుంచి 175 స్కోర్ చేస్తే డిఫెండ్ చేసే ఛాన్సుంది. పీబీకేఎస్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 170 నుంచి 180 టార్గెట్ సేఫ్ అవుతుంది. కానీ ఎర్లీ వికెట్స్ పడితే స్కోర్ 150లోనే ఆగిపోతుంది. ఫైనల్ ప్రిడిక్షన్ చూస్తే పీబీకేఎస్కి స్లైట్ ఎడ్జ్ ఉంది. వాళ్ల రీసెంట్ ఫామ్ స్ట్రాంగ్ ఉంది. బ్యాలెన్స్డ్ టీమ్ ఉంది. కొనలీ ఫామ్లో ఉన్నాడు. కానీ సీఎస్కే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మరియు స్పిన్ స్ట్రెంగ్త్ వల్ల సర్ప్రైజ్ ఇవ్వగలదు. ఈ మ్యాచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్ మరియు మిడిల్ ఓవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్ లైక్లీ సినారియో పీబీకేఎస్ విన్ బై 15-20 రన్స్ లేదా 4-5 వికెట్స్. కానీ సీఎస్కే నూర్ అహ్మద్ మ్యాజిక్ చూపిస్తే మ్యాచ్ కంప్లీట్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు మీకు అసలు ప్రశ్న, సీఎస్కే థాలా లేకుండా గెలుస్తుందా లేక పీబీకేఎస్ మొమెంటం కొనసాగిస్తుందా? కూపర్ కొనని మళ్లీ మ్యాజిక్ చేస్తాడా? సంజూ శాంసన్ కంబ్యాక్ ఇస్తాడా? మీ ప్రిడిక్షన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం.